అగము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం వస్తుంది. మాఘము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థం. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసానికి విశేషమైన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది మాధవునికి ప్రీతికరమైనది. అందుకే మాధవుడు అంటే భగవంతుడు. భగవంతుడు ఎవరు అంటే శివుడు, విష్ణువు, గణపతి, లక్ష్మీదేవి, దుర్గామాత, నవగ్రహాలు అన్నీ కూడా అందరినీ కూడా మనం భగవంతుడు మాధవుడనే పిలుచుకుంటాము. ఆ తర్వాత ఈ మాసంలో చేసే ఏ భగవంతుడి పూజ అయినా కూడా విశేషమైన ఫలితాలు లభిస్తుంది. దానిలో ముఖ్యంగా నోములు, వ్రతాలు కూడా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ఈ మాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో మనకు అనేకమైన పండుగలు మనకు వస్తాయి. అందుకే ఈ మాసాన్ని మనము సద్వినియోగం చేసుకొని దేవతల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.